జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు వరకు మకర రాశి వారి ఫలితాలను గనక చూసుకుంటే, అందరితో సన్నిహితంగా ఉండేవారితో అపోహలు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అహంకార ధోరణిని వదిలిపెట్టండి, సహనంగా ఉండండి. ఆలస్యమైనా సరే మీరు అనుకున్న పనులన్నీ కార్యసాధనతోటి ముగిస్తారు. సోదర వర్గం వారితో కూడా కొంత అపోహలు ఎక్కువగానే ఉన్నాయి. అంతేకాకుండా వ్యవహార జయము, జీవన పురోగమనము, ఇతరులను సాయశక్తులా సహాయం చేయడం, ఇవన్నీ కూడా ముందంజలో ఉంటారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా మీరు చాలా తెలివిగా ముందంజలో ఉండి, వాటిని ఆ సమస్యలన్నింటినీ కూడా ఒక కొలిక్కి తెస్తారు. అందరి మన్ననలు పొందుతారు. మీరు ప్రయత్నించిన ప్రతి కార్యం కూడా సఫలీకృతమవుతుంది. ప్రయాణాలకు దూరంగా ఉండండి. మార్గావరోధాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో విద్యార్థులకు కూడా అందరికీ కూడా మీ కృషికి తగ్గిన ఫలితం లభిస్తుంది. అలాగే ముఖ్యంగా షేర్ మార్కెట్ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మూలశంక వంటి వ్యాధులు 60 ఏళ్ళు పైబడిన వారు, అలాగే మధుమేహం, బ్లడ్ ప్రెషరు ఇలాంటి వాటికి తావివ్వచ్చే పరిస్థితి లేకుండా శ్రీదత్త శరణం మమ అనే నామాన్ని స్మరించుకుంటూ ఉండి దత్తపారాయణ చేసుకోవడం వలన షష్ఠగురుడు వల్ల వచ్చే వ్యాధుల నుంచి దూరంగా ఉంటారు. అలాగే మాట పడాల్సి వస్తుంది. ఆ మాట పడ్డాము అనే బాధ, వేదనతోటి మీరు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబ స్థానంలో రాహువు ఉన్నందున విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం, మాట తొందర లేకుండా మాట పొదుపు చేసుకోవడం అనేది మంచిది. ఈ మాసమంతా కూడా విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే రుద్రాభిషేకం చేయించుకోవడం వలన సర్వత్రా విజయం కలుగుతుంది.